దానివల్ల స్కిన్ కింద వ్యాక్స్ ఒకటి క్రియేట్ అవుతుంది, అంటే అది సోప్ లా ఉంటుంది. దానివల్ల ఇలా బాడీ ఏం కాకుండా ఉంటుంది. ఇట్స్ కాల్డ్ అడిపోసియర్. ఇట్స్ వెరీ కామన్. విశాల్, ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మన ఇద్దరి మధ్య ఉండాలి. కీప్ ఇట్ కాన్ఫిడెన్షియల్. ఏంటది భద్రా? ఇప్పుడు నేను చేసిన టాప్సీనే ఏంజెల్కి జరిగిన మొదటి టాప్సీ. వాట్? అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఏంజెల్ బాడీలోంచి ఆవిడ హార్ట్ మిస్సింగ్. ఓ గాడ్. మన దగ్గరున్న ఆ టాప్సీ రిపోర్ట్లో ఆ విషయం ఎక్కడ మెన్షన్ చేయలేదు. జేసీ హాస్పిటల్ నుంచి వచ్చిన రిపోర్ట్లో కూడా అది లేదు. విశాల్, దీని వెనకేదో చాలా పెద్ద తప్పే జరిగింది. సంథింగ్ ఎక్స్ట్రా జుడిషియల్. మేడం, ఆ బాడీని మళ్ళీ పూర్తి చేయొచ్చా? లేదా మీరు ఆటోప్సీ ఇంకా పూర్తవల, ఎగ్జామినేషన్ ఇంకా బాకీ ఉంది. ఈ బాడీని జిహెచ్ఎంసీకి షిఫ్ట్ చేయడానికి ప్రిపేర్ చేయండి. అలాగే మేడం, చేస్తాం. ఏంటి కీ నోట్స్? ఇందులో ఉన్న ఏ రిపోర్ట్స్ లోనూ డీటెయిలింగ్ కరెక్ట్ గా లేదు. మేడం, నేను ఈ మధ్య ఉద్యోగంలో జాయిన్ అయ్యాను మేడం. ఇవన్నీ పాత రిపోర్ట్స్. మీ డీన్ తో మాట్లాడాలి. ఆయన ఎక్కడ ఉన్నారు? కావాలంటే తన అడ్రస్ ఇస్తాను సార్, మీరే వెళ్ళి కనుక్కోండి. దారిలో ఇందులో కన్ఫ్యూజన్ లేదు. నేను వస్తున్నా. తర్వాత ఎవరిని చెప్పబోతున్నానో నేను చెప్పాను కదా. కలుసుకునే ఆ క్షణంలో ఇప్పటి వరకు చేసింది, ఇకపై చేయబోయేది అంతా వివరంగా గురి పెట్టేశా. తనకి చెప్పేశాను. ఇక వేట మొదలు పెడతాను. నీ ఆలోచన స్తంభించేలా. మీ వాళ్ళైతే వెళ్ళి ఆపుకోండి. నీ ఆలోచన. విశాల్, ఏంటి భద్రా? వాసు నెక్స్ట్ చంపబోయే వ్యక్తి ఎవరో నీకు తెలుసా? అతను మనకు ఒక క్లూ ఇచ్చాడు కదా, కాయన్ మార్గవ్ అని. కాయన్ ఎవరిని చంపాడు? తన తమ్ముణ్ణే. అతని పేరు ఏబేల్. రండి మిస్టర్ విశాల్. నా పేరు మీకెలా తెలుసు సార్? మీరే కదా ఇప్పుడు సెన్సేషనల్ న్యూస్. డాక్టర్ భద్ర, పోలీస్ డిపార్ట్మెంట్ కి ద మోస్ట్ బ్రిలియంట్ పాథాలజిస్ట్. థ్యాంక్ యూ సార్. కూర్చోవచ్చా సార్? ఎస్ ఎస్, ప్లీజ్ ప్లీజ్ సిట్ డౌన్.
సార్ మీరు చాలా బుక్స్ చదువుతారనుకుంటా. ఎస్, ఐ లవ్ రీడింగ్. థిక్ యాజ్ థీవ్స్. ఇటువంటి బుక్స్ ని చదివి పూర్తి చేసే లోపే మనలోనే ఒక దొంగ తయారైపోతాడు కదా సార్? ఇదిగో వెళ్ళి ఓ సిగరెట్ ప్యాకెట్ పట్టరా. అలాగే సార్. ఐఎమ్ సారీ, సమ్ పాయిజన్? నో సార్, థ్యాంక్ యూ. కాఫీ, టీ, ఎనీథింగ్? నో సార్. ఈ ఇంట్లో మీరొక్కరే ఉంటారా సార్? ఇన్ఫాక్ట్ ఫ్యామిలీ ఆస్ట్రేలియాలో ఉన్నారు. నేను ఇండియాకి వచ్చినప్పుడు ఇక్కడ స్టే చేస్తాను. నా బిజినెస్ ఇక్కడే కదా, దట్స్ ద రీజన్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ సార్, ప్లీజ్. సార్, నేను డైరెక్ట్గా విషయానికి వచ్చేస్తాను. 4 ఏళ్ల క్రితం మీ హాస్పిటల్లో చనిపోయిన ఒక అమ్మాయి బాడీని మళ్ళీ ఎగ్జిబిషన్ చేయడానికి మేము తీసినప్పుడు మీ హాస్పిటల్లోనే తప్పు జరిగినట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ తీసుకోవటానికే ఇక్కడికి వచ్చాం. చాలు, మీరు చుట్టూ తిరిగి ఎక్కడికి వస్తున్నారో నాకు అర్థమైంది. డాక్టర్ సలీం రెహమాన్ గురించి మీకేం తెలుసు? హీజ్ వన్ ఆఫ్ ద ఫేమస్ హార్ట్ సర్జన్. ఆర్గాన్ ట్రేడింగ్ చేసే మేం బతకాల్సిన అవసరం లేదు. మీరు ఆర్గన్ ట్రేడింగ్ చేస్తున్నారని మేము చెప్పలేదు కదా సార్. మరి మీకెలా తెలిసింది సార్? అదే మీరు హాస్పిటల్లో మీరు అడిగారంట కదా. బట్ విశాల్, మన హాస్పిటల్లో దీని గురించి అడగలేదే. రేపు పొద్దున 10ంటికి మీరు ఒకసారి ఆఫీస్కి రావాల్సి ఉంటుంది. మీ సేఫ్టీ కోసం ఈరోజు సెక్యూరిటీ పెడుతున్నాం. మైకేల్, సార్, కంట్రోల్ రూమ్కి ఫోన్ చేయి. సెక్యూరిటీ కోసం 4 పీసీలను ఇక్కడ పెట్టించు. ఈ విషయం బయట ఎవరికి తెలియొద్దు. ఏంటి సార్, హౌస్ అరెస్టా? అది మన వరకు తెలిస్తే చాలు. కంట్రోల్ రూమ్, E8 పోలీస్ స్టేషన్ నుంచి 4 పీసీలు పంపించండి. సార్, నా ఫోన్ మర్చిపోయింది సార్ ఇక్కడే. మీరేవేవో ఆలోచిస్తున్నారు. రిలాక్స్ సార్. లేదు సార్, ఈ విషయం ఇంకెవరికి తెలియదు. ఓకే సార్, రేపు పొద్దున 10ంటికి కలిసి. విశాల్, ఇంట్లో ఆయన ఒక్కరే ఉన్నారని మనకు చెప్పారు కదా. అవును. ఐ ఫీల్ సమ్వన్ ఎల్స్ ఇస్ ఆల్సో. మైకేల్ సార్, మైకేల్ లోపలికి ఎలా వచ్చారు? లోపలికి ఎవరు వచ్చారు? మేడం, మైకేల్ రా.
అమీర్ బీ కేర్ఫుల్ విత్ దీస్ పీపుల్. మేడం దయచేసి మీడియా స్టేట్మెంట్ ఇవ్వండి మేడం. అటాప్సీ అయిన తర్వాతే ఏదైనా చెప్పగలం. మేడం ఈ కేసులో పోలీసుల ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది మేడం? మేడం మేడం ఆన్సర్ చేసి వెళ్ళండి మేడం. మేడం మీడియా వాళ్ళకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎవరిస్తున్నారు చూడండి. అరే ఆగండి కాస్త ప్రశాంతంగా ఉండండి. చాలా ప్రెషర్ పెడుతున్నారు భద్ర. ఆటోప్సీ త్వరగా ఫినిష్ చేసేయండి. లేదు విశాల్, ఈ అటాప్సీ నేను చేయట్లేదు. స్పాట్ లో నేను కూడా ఉన్నాను కాబట్టి నేను చేస్తే ప్రాబ్లం అవుతుంది. ఈసారి నా అసోసియేట్స్ చేస్తారు. బట్ భద్ర మీరు చేస్తే Don't worry, కొంచెం నేను సూపర్వైజ్ చేస్తాను. వాసు చెప్పినట్టే ఈ హత్య జరిగింది. అంటే అతనికి కన్ఫర్మ్ గా ఎవరో ఒక వ్యక్తి బయట నుంచి హెల్ప్ చేస్తున్నాడు. వద్దు భద్ర, నాకు ఆఫీస్లో కొంచెం పని ఉంది. I'll see you later. ఓకే బాయ్.